ఇవాళ మళ్ళా ఇది సొంత గొడవలాగా బావ మరదల గొడవలాగా ఏంటంటే ప్రజలు డైవర్ట్ కావాలని చెప్పేసి బావను ఇక బావ మీద అవినీతి బావ నిన్నమన్న చేసిండు అవినీతి 10 ఏళ్ల కింద చేసిండు మరి అప్పుడు ఎందుకు నోరు మూసుకున్నావు? ఓహో అప్పుడు అనలేదా? తెలంగాణ ప్రజలారా మీరు నమ్మండి, హరీష్ రావు గారి మీద ఈమె వేస్తుంది. మరి ఆ 10 ఏళ్ళు ఎందుకు చెప్పలే అంటుంది మా బావ అనకుండా మా బావ అప్పుడు చెప్తుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు నోరు మూసుకున్నావు? ఇప్పుడు తప్పు చేసిన అన్న చూసినోడు చెప్పను అంతే తప్పు అన్నట్టు. మరి ఇలా నీకు లావాదేవీలల్లా మీకు ఆర్థిక లావాదేవీలల్లా మీకు పంచాయతీలు వచ్చినాయి కాబట్టి నువ్వు ఇది చేసినావు నేను అది చేసినావు. సంతోష్ రావు గాడేమో వాడు 100 కోట్లట, హరీష్ రావు అట, ఇవన్నీ ఎక్కడ పైసలు తాత అంటే వాళ్ళిద్దరు చేసినప్పుడు ఈమెకు లేదా? ఈమెకు లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఎదిగితే కాదు దేశంలో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. నీవు 12,000 రూపాయలు కిరాయి ఇంట్లో ఉన్నదానివి గా 300 కోట్లు హైదరాబాద్కు నడిట్లో 300 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కట్టినవంటే ఎవడి సొమ్ము తాత ఇది? ఎవరి అబ్బ సొమ్ము చెప్పండి? కడుపు కాలేదా మాకు? నీతో పాటు జాగృతుల పిల్లలు లాఠీ చార్జీలు దెబ్బలు తిన్నాం, కాళ్ళు ఇరినాయి, చేతులు ఇరినాయి, ఫ్యామిలీని ఒడగొట్టు సంపాదించుకుందామా పేరు మీద. ఇప్పుడు ఒక్క సొమ్ము ఇప్పుడు కనిపిస్తుంది బంగారం. నేను చెప్తున్నా తాత లబ్బర్వి ఏవో చెవులో నీకు అర్థం కాలే. సొమ్ములే లేవు ఇప్పుడు. ఇప్పుడు సొమ్ములు ఉండవు తాత. ఇప్పుడు మళ్ళీ నీకు పదవి కావాలిగా. పదవి కావాలంటే నేను ఇందాక గని సామెతలు చెప్పినాక మళ్ళీ అడుగుతావు. ఇప్పుడు అట్లుంటే ఎవరు చూడకపాయే. ఇట్లా జనాలలోకి పోతే ఇప్పుడు మన సంక్రాంతికి వేషగాళ్ళు వస్తారుగా గంగిరెద్దులోళ్ళు. ఇప్పుడు గంగిరెద్దులోళ్ళు వాళ్ళు వేషాలు దేనికోసం వేస్తారు? కనీసం పాపం వాళ్ళ పొట్టకుట్టి కోసం వేస్తారు, ఏమో పదవుల కోసం. తెలంగాణ రాష్ట్రంలో మీడియా అనేది పబ్లిసిటీ అనేది అన్నం లాంటిది. కవితకు నీకు తెలుసు ఆ విషయం? అన్నం తినదు, పబ్లిసిటీ ఉంటే చాలు మస్తు కడుపు నింతది హ్యాపీగా. ఇవాళ నిన్న ఒక దగ్గర ఏదో సింగరేణి దాంట్లోనో దేంట్లోనో ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఒక్కతే కూర్చుందాడ. అమ్మ నువ్వు సింగరేణి గౌరవ అధ్యక్షురాలు ఉన్నావు, ఎంతమంది పిల్లల దగ్గర డబ్బులు తీసుకున్న ఉద్యోగాలు పెట్టిస్తాని? ఎంతమంది? అది ఆల్రెడీ కేసు. ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లక్షలు తీసుకుంది ఉద్యోగాలు, వారసత్వ ఉద్యోగాలు పెట్టిస్తాని?